హలో అండి. ఈరోజు స్పెషల్ ధన్య బిర్యానీ. ఇది బెంగళూరులో చాలా స్పెషల్ అండి. దీన్ని తినటం కోసం ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి క్యూలో నిలబడి మరీ బ్రేక్ఫాస్ట్లా చేస్తారండి. అంత ఫేమస్ ఇది. చాలా హెల్తీ కూడా కంపేర్ టు మన దమ్ బిర్యానీ. అంత లీవ్స్ చాలా ఆకుకూరలతో మనం చేస్తాం కదా, చాలా హెల్తీ అండి. మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. డెఫినెట్గా అందరూ చూడండి, ట్రై చేయండి. దీనికోసం నేను మటన్ తీసుకున్నాను. 1 kg మటన్కి కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే కర్డ్ని యాడ్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకేమీ యాడ్ చేయొద్దు ఇందులో. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది ధన్య బిర్యానీ. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన బిర్యానీకి మెయిన్ పుదీనా 1 cup, కొత్తిమీర 1 cup, 1/2 cup మెంతాకు. ఇవి మెయిన్ లీఫ్ వెజిటేబుల్స్, మనకి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. చాలా హెల్తీ కదా ఇలాంటివి. ఇప్పుడు మనం మసాలా ధనియా, జీలకర్ర, సోమ్, సాజీరా, అలాగే హోల్ గరం మసాలా దినుసులు తెలుసు కదా, వీటన్నిటిని మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి పౌడర్ లాగా. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే పుదీనా, కొత్తిమీర, మెంతాకు, వీటన్నిటిని కూడా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేస్తే కిడ్స్ కూడా హ్యాపీగా తింటారండి. అదే మన బిర్యానీ లాగైతే లీవ్స్ అన్నీ వేరి పక్కన పెడతారు కదా, ఇందులో ఆ ఛాన్స్ ఉండదు. ఇప్పుడు కుక్కర్లో నేను నెయ్యి వేసుకొని చేస్తున్నాను. ఈ బిర్యానీకి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే అనాస పువ్వు, అంతే. ఇంకేమి ఇంగ్రీడియంట్స్ వద్దు ఇందులో. కసూరి మేతి యాడ్ చేయండి. మిగతా బిర్యానీ దినుసులు అవసరం లేదు. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయండి. ఇది కూడా ఫ్రై అయ్యాక ఒక 1 టమాటోని చిన్నగా కట్ చేసి యాడ్ చేయండి. ఈ టమాటో బాగా మగ్గాలి. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసుకోండి. దీంతో చికెన్ కూడా సేమ్ ప్రాసెస్ చేయొచ్చు, సేమ్ ఇలాగే ఉంటుంది. బట్ మటన్తో ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఈ ధన్య బిర్యానీకి. ఆ తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం పచ్చిది కదా, సో వాసన మొత్తం వెళ్ళిపోయి మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు చూడాలి. ఈ పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న హోల్ గరం మసాలా ఉంది కదా పౌడర్, అది మెయిన్ ఇంగ్రీడియంట్, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాస్ రైస్ కదా, 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్న రైస్, దీనికి ఏ బాస్మతి రైస్ అవసరం లేదండి, నార్మల్ ఇంట్లో ఉన్న రైస్ అని యూస్ చేయొచ్చు. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు చిట్టి ముత్యాల రైస్ అని యూస్ చేస్తారు. దాంతో భలే ఫ్లేవర్గా బాగుంటుంది చూడ్డానికి బిర్యానీ. ఇలా కలుపుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. ఎంత బాగుంటుందో తెలుసండి. మార్నింగ్ 5 o'clock లేచి లైన్లో నిలబడి మరీ తింటున్నారంటే ఒక్కసారి థింక్ చేయండి ఎంత బాగుంటుందో. ఇది బెంగళూరు శివాజీ మిలిటరీ హోటల్ అంటారు, ఇంకా ఫేమస్ అండి. మనకి హైదరాబాద్లో దమ్ బిర్యానీ అంటే ఎంత ఫేమస్ మనకి, అలాగే బెంగళూరు ధన్య బిర్యానీ. కంపేర్ టు మన బిర్యానీ ఇది చాలా హెల్దీ. మంచి లీఫీ వెజిటేబుల్స్ యూస్ చేసాం కదా. ఇలా ఒకసారి చెక్ చేసుకున్నాక సాల్ట్ కూడా ఈ టైంలో చెక్ చేసుకొని విజిల్ పెట్టండి. ఒక 2 విజిల్స్ సరిపోతుంది. ఇప్పుడు చూడండి, వావ్, గుమ్మగుమ్మలాడుతూ మన ధన్య బిర్యానీ రెడీ. మా ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేశారనుకోండి, రైస్కి బాగా ఫ్లేవర్ వస్తుంది. కంపేర్ టు దమ్ బిర్యానీ దీనికి ఫ్లేవర్ ఎక్కువ అండి. చాలా బాగుంటుంది, రైస్కి ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోండి, అంతేనండి. ఎంతో యమ్మీగా ఉండే ఈ ధన్య బిర్యానీని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. చూడండి మన మటన్ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. దీన్ని సేమ్ ప్రాసెస్ చికెన్తో కూడా ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ ధన్య బిర్యానీ తెలుసో నాకు కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.